అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఆనందమే అందం. సాయంత్రం 5 గంటలైంది. ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు. వాహనాల రద్దీ పెరిగింది. రోడ్లన్నీ హడావిడిగా ఉన్నాయి. లైబ్రరీలో కూర్చొని పేపర్లన్నీ చదవడం ముగించి లేచాడు రామారావు. భార్య కోసం తీసుకున్న పుస్తకం కార్డు మీద ఎంట్రీ చేయించి ఇంటికి బయలుదేరాడు. ఆయన కోసమే ఎదురు చూస్తోంది జానకమ్మ. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు. ఆ తర్వాత కార్యక్రమం మొక్కలకి నీళ్లు పోయడం. ఇద్దరూ సాయం పట్టి కబుర్లు చెప్పుకుంటూ నీళ్లు పోశారు. మల్లె మొక్క నిండా మల్లె మొగ్గలే. ఇంట్లోంచి పళ్ళెం తీసుకొచ్చి మొగ్గలు కోయసాగింది జానకమ్మ. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన పక్కింటమ్మాయి పలకరించేసరికి కబుర్లలో పడ్డాడు రామారావు. ఏమిటమ్మా కాలేజీ విశేషాలు అని అలవాటుగా అడిగాడు. ఏమీ లేవు బాబాయ్ గారు అంది సుధా. ఏమిటమ్మా ఇది? ఏ పూట కాపూట ఏదైనా తాజా వార్త వినిపిస్తావేమోనని చూస్తుంటే ఏమీ లేదంటున్నావు. మండల్ కమిషన్ గొడవ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, మళ్ళీ స్ట్రైకు గట్రా చేసే ఆలోచనేం లేదా అన్నాడు. చేయాలని మాకు సరదాగానే ఉందండి, కానీ కారణం దొరకద్దు. మీరు కావాలంటే కారణమే దొరకదా? ఏదో ఒకటి చూసుకుని త్వరగా స్ట్రైక్ మొదలెట్టండి. మరి కాలేజీలు మూసేస్తే చక్కగా మన ఇద్దరం చేసాడుకోవచ్చు. సరదా పడ్డాడు ఆయన. ఓ అలాగే, మీ ఆశీర్వాదం ఉండాలే కానీ అదెంతసేపు హామీ ఇచ్చేసి నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది సుధా. భార్యకి ముగ్గలు కోయడంలో సాయం చేసి ఆవిడతో ఇంట్లోకి వెళ్ళి పక్కనే కూర్చుని లైబ్రరీలో జరిగిన వింతలు విశేషాలు చెబుతూ కూర్చున్నాడు. కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే విమానం వచ్చి ఆగిన శబ్దమైంది. అబ్బాయి వచ్చాడు. లేచి లోనికి వెళ్ళింది జానకమ్మ. స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వచ్చాడు మనోహర్. ఏమిటి నాన్న విశేషాలు? ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? వీడు స్కూల్కి వెళ్ళాడా? వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు. ఉత్తరాలు ఏమీ రాలేదురా, వీళ్ళిద్దరూ 3 గంటలకే స్కూల్కి వెళ్ళారు. ఇంకేం లేవు విశేషాలు. అది సరే, ఇవాళ ఇంత ఆలస్యమైందే అన్నాడు రామారావు. మనోహర్ మొహం చిరాగ్గా మారిపోయింది. ఈ కరెంటు వాళ్ళతో మా చెడ్డ చిరాగ్గా ఉంది నాన్న. రోజు మధ్యాహ్నం 3 అయ్యేసరికి టంచనగా కరెంటు పోతుంది కదా, ఇవాళ ఎంతకీ పోదే. అప్పటికీ అన్నీ సర్దేసుకుని లైట్ల వంకే చూస్తూ కూర్చున్నాం. దాని మొహం మండ. పావు తక్కువ 5 అయినా ఇంకా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. 5 దాకా అక్కడే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం విసుగ్గా చెప్పాడు మనోహర్. అతగాడి ఆఫీస్ ఒక పురాతన కట్టడంలో మధ్యలో ఉంది. గుహలోకి దూరిపోయినట్లు సందులు గొంతులు తిరిగి లోపలికి పోవాలి. పట్టపగలు కూడా కటిక చీకటి. కన్ను పొడుచుకున్నా కనిపించదు. పూర్తిగా కరెంటు దీపాల మీదే ఆధారం. ప్రతిరోజు 3 అయ్యేసరికి కరెంటు పోతుంది. అందుకని ముందు జాగ్రత్తగా 2 కొట్టేసరికి ఫైళ్ళు కట్టేసి రెడీ అయిపోతారు స్టాఫ్ అంతా. కరెంటు పోగానే లేచి ఓ పావుగంట అక్కడ ఇక్కడ తచ్చాడి ఇళ్లకు వెళ్ళిపోతారు. మరి అలాంటిది కరెంటు పోకపోతే? నా తండ్రి, ఎంత కష్టం వచ్చింది నాయనా నీకు పరామర్శించాడు రామారావు. కష్టంలో కాస్త అయినా గంటల తరబడి ఆఫీసులో కూర్చోవాలంటే విసిగేయదు. వేదవాది క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైనా బాగుండును. కాస్త కాలక్షేపం. కాఫీ అందుకుంటూ మొరపెట్టుకున్నాడు. కొడుకు కాఫీ ఇచ్చి మళ్ళీ పూలు కట్టడానికి కూర్చుంది జానకమ్మ. పేపర్లు చూసారా నాన్న? ఏదైనా కనిపించిందా అడిగాడు మనోహర్. అతని తమ్ముడు దినకర్ డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. అది కాస్త అంత క్రితం రోజే ఊడిపోయింది. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. అతని ఉద్యోగం కోసం ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తున్నారు. ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి 1కి 4 పేపర్లు తిరగేసి చూసి వస్తాడు రామారావు. ఎవరినైనా పట్టుకొని ఎవరి ద్వారానైనా ఎవరికైనా ఏదైనా చేతులలో పెట్టి పని జరిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు మనోహర్. ఇంకా ఏదీ కుదరలేదు. వాడికి పనికొచ్చేదేం కనిపించలేదు. కానీ అబ్బాయి ఒక కంపెనీలో జనరల్ మేనేజర్ పోస్ట్ కోసం మనిషి కావాలని వేశారా. జీతం నెలకు 7,000, కారు, ఫర్నిష్డ్ ఇల్లు, ఇంకా బోలెడన్ని సౌకర్యాలు. నెలకి 7,000. అది కాక ఇల్లు కారున. ఓ అమ్మో, సంబరంగా అడిగింది జానకమ్మ. పర్యవంక సూటిగా చూశాడు రామారావు. పోనీ నీ పేరు అప్లికేషన్ వేయమంటావా సీరియస్గానే అడిగాడు. ఆవిడేం తక్కువ తినలేదు. పోనీ వేసి చూడండి. డిగ్రీలు బొగ్రీలు లేవు కానీ మేనేజ్మెంట్ చేయడానికేం దివ్యంగా చేస్తాను. మన ఇంటినే మేనేజ్ చేయగలేంది, ఫ్యాక్టరీని చేయలేనా ధీమాగా చెప్పింది. ఆహాహా, చూడరా నాయన మీ అమ్మ ధీమా. ఎగతాళి చేశాడు ఆయన. మా అమ్మకేం నాన్న, వాళ్ళు ఇవ్వాలే కానీ దివ్యంగా చేసేస్తుంది. అంతదాకా ఎందుకు? ఆర్థిక శాఖ మా అమ్మకి ఇస్తేనా దేశం 3 రోజుల్లో బాగుపడిపోతుంది. తల్లినే సమర్థించాడు మనోహర్. ఆవిడ నిజంగా గొప్పదే. కొడుకు చెప్పినట్లు దేశ ఆర్థిక శాఖ నిర్వహించేంత ఘనత లేకపోయినా తన కుటుంబం మటుకు చక్కగా చూసుకుంటుంది. కొంత డబ్బు తీసి ఆవిడ చేతుల్లోనే పెట్టుకుంటుంది. అందులోనే సంసారం నడిపి ఎంతో కొంత దాచి ఉంచుతుంది.
ప్రాణవసరం వచ్చినప్పుడు తీసి వాడుతుంది. అలా అని చిరికి మాటి అడిగితే నాలుక పీక్కున్నా నయా పైసా ఇవ్వదు. ఇంట్లో వాళ్ళందరికీ అదో ధైర్యం. బెంకుల్లోనైనా డబ్బు ఖాళీ అయిపోతుందేమో కానీ మా అత్తగారి దగ్గర డబ్బు లేకుండా ఉండదు అంటుంది ఆవిడ కోడలు. ఆవిడ గొప్పదే అయినా కొడుకు సమర్థించడం ఆయనకు అంతగా నచ్చలేదు. నా మొహంలే, ఏళ్ళ తరబడి చేసి చేసి అలవాటు అయిపోయింది మీ అమ్మకి. డబ్బు చేతుల్లో పెట్టుకుని సంసారం గడపడం ఒక గొప్ప. అసలు ఇదంతా నా కోడలి గొప్పతనం. ఆ అమ్మాయి మంచిది కాబట్టి ఇంకా ఈవిడ పెత్తనం సాగుతోంది. లేకపోతే ఈ పాటికంతా హస్తగతం చేసుకొని నిన్ను మూల కూర్చోబెట్టేది అన్నాడు. మాటల్లోనే వచ్చింది విష్ణుప్రియ. ఏమిటి మామయ్య గారు, నా గురించే మాట్లాడుకుంటున్నట్లున్నారే? రామ్మారా, మాటల్లోనే వచ్చావు. నిండా నూరేళ్ళు తల్లి కొడుకు ఏకమైపోయి స్వంత డబ్బా కొట్టుకుంటున్నారు అంటూ మొదలుపెట్టిన భర్తను వారించింది జానకమ్మ. ఇంట్లోకి రావడం ఆలస్యం. మొదట కాస్త ఊపిరి పీల్చుకొని ఇవ్వండి అంటూ లేచి వెళ్ళి కాఫీ తీసుకొచ్చింది. కాఫీ అందుకొని గోడకు చేరబడి కూర్చుంది విష్ణు. అబ్బా, పొద్దుటి నుంచి కాళ్ళు ఒకటే నొప్పులు. దానికి తోడు మా కోలికి రాలేదు. ఇద్దరి పని నా నెత్తినే పడింది. బస్సులో కూడా సీట్ దొరకలేదు. విపరీతమైన రష్. అక్కడి నుంచి ఇక్కడ దాకా నిలబడే ఉన్నాను అంటూ కాళ్ళు చాపుకుంది. కోడలు చూస్తే జాలేసింది ఆవిడకి. అయ్యో పిచ్చి పిల్ల, కాళ్ళకేమైనా రాయనా? నీళ్లు పెడతాను, వేడిగా స్నానం చేయి, తగ్గిపోతుంది అంది ఆదరంగా. భార్యని ఏడిపించ బుద్ధి వేసింది మనోహర్కి. అసలు ఆ ఫోర్స్ చూడు, పెద్ద శ్రమ పడిపోతున్నట్లు ఆపసోపాలు. అమ్మ దగ్గర ఇంకా కాస్త గారాలు పోవచ్చని ఎత్తు. నేను మాత్రం వెళ్ళి రాలేదా? చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాను అన్నాడు. విష్ణుకి కోపం వచ్చింది. మీలాగా గవర్నమెంట్ ఉద్యోగం అయితే నేను కడిగిన ముత్యంలా ఫ్రెష్గా ఉండేదాన్ని. నాది ప్రైవేట్ నౌకరీ, చచ్చినట్లు పని చేయాలి అంది. మనోహర్కి కోపం వచ్చింది. అవును పాపం, మాకు పని పాడు ఉండవు. వెళ్ళగానే రిజిస్టర్లో సంతకం పెడతాం. వెంటనే మా బాస్ పిలిచి తలో కాసిన గోళీలు ఇస్తాడు. ఆడుకుంటూ కూర్చుంటాం. ఉన్నమాట అంటే ఉలికెందుకురా అబ్బాయి? గోళీలు కాకపోతే కబుర్లు ఆడుకుంటారు. ఇంటికి బారెడు దూరంలో ఉన్న ఆఫీసు. చీటికి మాటికి వచ్చిపోతూనే ఉంటావు. ఇంతటి భాగ్యానికి స్కూటరు. పాపం విష్ణు బస్సుల్లో పడిపోవాలి. తలెత్తకుండా చాకరీ చేయాలి. ఇసురోమంటూ ఇంటికి రావాలి. ఆడపిల్ల ఇంత హైరాణ పడితే అలసిపోదు. కోడల్నే సమర్థించింది జానకమ్మ. ఆవిడ అటు వెళ్ళేసరికి కొడుకు పక్షాన చేరిపోయాడు రామారావు. అత్త కోడళ్ళు ఏకమై వాడికి మీద దండెత్తారు. కానీ వాడి బాధ మీకేం తెలుసు? ఉద్యోగంలో చేరి 12 ఏళ్ళు అయింది. అప్పటికి ఇప్పటికీ అదే ఉద్యోగం, అదే కుర్చీ, అదే బల్ల. ఓ ప్రమోషన్ లేదు, పాడు లేదు. అయినా ఉద్యోగాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు వెర్రి తండ్రి. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది వాడికి. వాడిని చూసి వాళ్ళ ఆఫీసర్ తెగ ముచ్చట పడిపోతాడట. ఎంత మంచి వాడవయ్యా మనోహర్, ఏం చక్కగా రోజు ఆఫీస్కి వస్తావు అని ఆనందపడిపోతాడట. మీకంటే లోకు అయిపోయాడు కానీ వాడికి అక్కడ చాలా మంచి పేరుంది. కొడుకును సమర్థించాడు. నా కొడుకు గొప్ప అంటే నా కోడలు గొప్ప అని ఇద్దరు వాదించుకున్నారు. ఈ సందిట్లో తను అలసట మర్చిపోయింది విష్ణు. లేచి మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని జడ వేసుకొని మల్లెపూలు పెట్టుకుని ఫ్రెష్గా తయారైపోయింది. సాయంత్రం వంట డ్యూటీ ఆవిడదే. జానకమ్మ వద్దన్నా వినదు, తనే చేస్తుంది. అసిస్టెంట్ మామగారు. ఇద్దరు కలిసి పెరట్లోకి వెళ్ళి వంకాయలు కోసుకొచ్చారు. తోటకూర పప్పు వండుతాను మామయ్య గారు అంది విష్ణు. అది కూడా కోసిచ్చాడు ఆయన. వంటింట్లో చెరి కబుర్లలో పడ్డారు ఇద్దరు. ఇవాళ ఆవిడ దగ్గరికి వెళ్ళాను మామయ్య గారు. మనం అనుకున్న ధరలో లేవు, మరో వారం రోజుల్లో వస్తాయట అంది గుసగుసగా. పర్వాలేదులేమ్మా, ఇంకా 4 రోజులుందిగా అన్నాడు ఆయన గుసగుసగా. భార్యకి ఓ పట్టుచీర కొనాలని ఆయన ఆశ. కోడల దగ్గర డబ్బు దాచుకుంటున్నాడు. 5 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. నానా అవస్థ పడిన డబ్బు సమకూర్చేసరికి బజార్లో ధరలు పెరిగిపోతున్నాయి. పై నెలలో ఆవిడ పుట్టినరోజు. అప్పటికెలాగైనా కొనాలని గట్టి పట్టుదల పట్టాడు. కోడలు సహకరించింది. తెలిసిన ఆవిడెవరో ఇన్స్టాల్మెంట్లో చీరలు ఇస్తున్నారంటే వెళ్ళి కనుక్కొని వచ్చింది. ప్రస్తుతం ఉన్నది ఇచ్చేసి మిగిలినది తర్వాత ఇచ్చేలా ఏర్పాటు చేసింది. చివరిదాకా ఆవిడతో చెప్పకూడదని గూడు పుట్టాన్ని చేస్తున్నారు మామ కోడళ్ళు. మామగారి సాయంతో వంట ముగించింది విష్ణు. కుక్కర్ 3వ విజులు వేసేసరికి పొలోమంటూ వచ్చారు దినకర్, పవన్. పవన్ గారి నోట్లో విజులుంది. 2 చేతుల్లోనూ బెలూన్లు ఉన్నాయి. మహా ఉత్సాహంగా ఉన్నాడు. పిపీమని విజులు ఊదుకుంటూ వచ్చేశాడు. వాడి వెనకాల బాబాయ్ నీరసంగా వచ్చాడు. ఏమిట్రా ఇంత ఆలస్యమైందేం? ఏమన్నది టీచర్? ఎలా ఉందట వీడి చదువు? అందరూ చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. చెప్తాను, కాస్త ఆగండర్రా విసుక్కున్నాడు దినకర్. ఆ వేళ పవన్ కాన్వెంట్లో పేరెంట్ టీచర్ మీటింగ్. అంతకు కొద్ది రోజుల ముందు జరిగిన పరీక్షల మార్కులు ఇచ్చి మీ పిల్లాడు ఎలా చదువుతున్నారో చెప్తాం రమ్మని శ్రీముఖం పంపించారు స్కూల్ వాళ్ళు. పవన్ గాడిని చదివించే గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్న పినతండ్రి వాడిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎలా ఉంది వీడి చదువు? అఘోరించినట్లు ఉందట. ఆ టీచర్ పాపం నాతో చెప్పుకొని బాధపడింది. చదువుకోకపోతే పోనీ, సీట్లా తిన్నగా కూర్చుంటే చాలు, నా జన్మ ధన్యం.
ఎంతసేపు బల్లలు ఎక్కి దూకడం, అందరినీ పీకడం, రక్కడం, ఏమైనా అంటే ఏడోళ్ళు వినిపించేలా ఏడుస్తాడు. హెడ్ మిస్ట్రెస్ పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను చీవట్లు వేస్తుంది. రాక రాక వచ్చిన ఉద్యోగం వీడి ధర్మమా అని ఎక్కడ ఊడిపోతుందో అని భయంగా ఉందండి నాకు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఊసూరుమన్నారు శ్రోతలు. అల్లరి సరే, చదివేలా ఉందట, మొన్న పరీక్షల్లో ఇలా చేశాడట ఆశగా అడిగింది విష్ణు. అతి అద్భుతంగా చేశాడు. వీడి క్లాస్లో 40 మంది ఉన్నారు తెలుసుగా, మన వాడిది 39వ ర్యాంకు. దిగులు పడిపోయాడు మనోహర్. చూసారా నాన్న, నా సుపుత్రుడికి 39వ ర్యాంకు వచ్చిందంట. ఏం చేయను నేను? ఆ 40వ ర్యాంకు వచ్చిన వాడి తండ్రి దగ్గరికి వెళ్ళి మందలించరా. ఇలా అయితే లాభం లేదయ్యా, ఇదేనా పిల్లాడిని చదివించే పద్ధతి అని గట్టిగా అడిగి కాసిన సలహాలు చెప్పిరా. మీ సలహా బాగానే ఉంది, కానీ వీడిలా చదివేడిస్తే ఎలా? అసలే బోలెడంత కాంపిటీషను. వాడి మొహం, వాడి వయసు ఎంత? వేలేడు వేదవని తీసుకుని బల్లో పారేసి చదువు చదువు అని చంపుకు తింటే వాడేం చేస్తాడు? అసలు వాడికేం తెలుసు చదువు అంటే ఏమిటో, ఎందుకు చదువుకోవాలో గ్రహించే వయసు వస్తే వాడే చదువుకుంటాడు, ధైర్యం చెప్పాడు ఆయన. అసలు ఇదంతా తనకు సంబంధించిన విషయం కాదన్నట్లు బెలూన్ ఎగరేసుకుంటూ ఆడుకుంటున్న పవన్ని చూస్తే కోపం వచ్చింది మనోహర్కి. ఈ బలూన్ల హట్టహాసం చూసి పరీక్షల్లో బాగా చేశాడేమో అనుకున్నా. ఇంతోడి భాగ్యానికి సెలబ్రేషన్ ఎందుకురా? తమ్ముడిని మందలించాడు. సెలబ్రేషన్ కాదు, అక్కడి నుంచి మాధవ్ గారింటికి వెళ్తుంటే దారిలో కనిపించాడు బెలూన్లవాడు. వీడు ముర్రోమంటూ గోల. కొనిస్తే కానీ కదలనని బెదిరిస్తే కొనిపెట్టాను చెప్పాడు దినాకర్. ఇంతకీ వెళ్ళావా మాధవరావు గారింటికి? ఏమైంది నీ ఉద్యోగ విషయం? మాట మార్చింది జానకమ్మ. వెళ్ళాను, ఆయన ఊళ్ళో లేడట, ఎప్పుడు వస్తాడో ఇంట్లో వాళ్ళకే తెలియదట. ఎందుకు వచ్చిన గొడవ? నాకు ఉద్యోగము రాదు, వీడికి చదువు రాదు, 2 గేదెలు కొనుక్కొని పాల వ్యాపారం చేసుకుని బ్రతుకుతాం ఇద్దరం అన్నాడు దినకర్. ఓ దానికేం భాగ్యం, అలాగే ఇంకో 4 రోజులు పోయాక అదే చేద్దాం హామీ ఇచ్చాడు రామారావు. ప్రస్తుతానికి హాయిగా కేరమ్స్ ఆడుకుందాం పదండి అంటూ అందరినీ లేవదీశాడు. రామారావు, విష్ణు ఒక పార్టీ, జానకమ్మ, మనోహర్ ఒక పార్టీ, దినకర్ ప్రేక్షకుడు. ఆట మధ్యలో ఉండగా పవన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి వెనకాల మరో 10 మంది పిల్లలు. పవన్ మొహం గర్వంతో వెలిగిపోతుంది. నేను చెప్తే నమ్మలేదుగా, మీరే కావలిస్తే మీరే అడగండి అన్నాడు. ఏమండి, మీరు గేదెలు కొనుక్కుంటారా అడిగాడు పిల్లగాడు. తను బాబాయ్ కలిసి గేదెలు కొనుక్కుంటామనేసరికి భలే సరదా అనిపించింది పవన్కి. వెంటనే వెళ్ళి తన ఫ్రెండ్స్ అందరితోనూ చెప్పేశాడు. వాళ్ళు నమ్మలేదు, పోవోయ్ అన్నారు. పవన్కి కోపం వచ్చింది. వాడికి అసలే థ్రిల్లింగ్గా ఉంది. ఆ వీధిలో స్కూటర్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, టీవీ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, కానీ గేదెలు ఎవరూ కొనుక్కోలేదు. ఎవరూ చెయ్యని పని తాను చేస్తుంటే ఎవరూ నమ్మకపోవడం వాడికేం నచ్చలేదు. అందుకే అందరినీ వెంటేసుకొని తీసుకొచ్చాడు. పవన్ చెప్పాడు. నిజంగా మీరు గేదెలు కొనుక్కుంటున్నారా అంకుల్? సంభ్రమంగా అడిగాడు ఇంకో పిల్లాడు. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు దినకర్కి. ఖచ్చితంగా ఏమి తెలుసుకోలేదర్రా, కొనగానే మిమ్మల్ని పేరంటం పిలుస్తాం హామీ ఇచ్చాడు. వాళ్ళంతా కాసేపు ఇంటిన పడి ఆడుకొని ఇల్లు పీకి పందిరేసిపోయారు. భోజనాలు ముగించి పక్కలు వేసుకున్నారు. రామారావు, జానకమ్మ, దినకర్ బయటే పడుకుంటారు. జాగ్రత్త నాన్న, ఈ మధ్య దొంగతనాలు జరుగుతున్నాయట అన్నాడు మనోహర్. మన ఇంట్లో ఏమున్నాయని దొంగలు పడతారా? ఎదురు ప్రశ్న వేశాడు. అది కాదు నాన్న, బయట పడేసి ఉన్న బకెట్లు, చెంబులు ఇవేమీ లేకపోతే పంపు తలకాయలు ఎత్తుకుపోతున్నారట. మనం వస్తువులని లోపలే పడుస్తున్నాగా, పంపు తలకాయలు అంటావా? రోజుకు 1 గంట మాత్రమే నీళ్ళు వచ్చే పంపుకి తలకాయ లేకపోతే నష్టం ఏం లేదు. కానీ నువ్వు పోయి పడుకో ధైర్యం చెప్పి పంపించాడు రామారావు. తెల్లవారింది. అష్టావధానం. అందరికీ హడావిడై తొందర. కాఫీలు, టిఫిన్లు కావాలి, అన్నం వండాలి, స్నానాలు, అప్పుడే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, అప్పుడే పంపులో నీళ్లు వస్తాయి పట్టుకోవాలి, అంతరా గాబరా పరుగులు. యమదూతలు వచ్చినా కాసేపు ఆగిరండి నాయన అని చెప్పాల్సిందే. ఆ సమయంలో సామాన్యంగా ఎవరిళ్ళకి వెళ్ళరు, మరీ అత్యవసరం అయితే తప్ప. కానీ గోవిందరావుది మాత్రం అదే టైం. ఎప్పుడొచ్చినా అదే వేళటికి వస్తాడు ఆయన. గోవిందరావు విష్ణుప్రియ పినతండ్రి. ఆయనది వీళ్ళలాంటి సంసారమే. 2 కూతుళ్ళకి, కొడుక్కి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకో కొడుకు ఉన్నాడు. ఇంట్లో వాళ్ళ మీద దెబ్బలాడి అలిగి బంధువుల ఇంటికి పోయి తన బాధ అంతా వాళ్ళతో చెప్పుకొని వాళ్ళ సానుభూతి పొంది ఇంటికి పోతాడు. ఆ వేళకు కూడా ధుమధుమలాడుతూ వచ్చాడు. ఆదరంగా ఆహ్వానించాడు రామారావు. అందరూ వచ్చి పలకరించారు. ఏమిటో జీవితం మీద విరక్తి పుడుతోంది. చావు కూడా కనికరించడం లేదు, మరీ కుక్క బతుకైపోయింది విసుగ్గా చెప్పాడు. అందరూ మొహమొహాలు చూసుకుంటూ ఉండిపోయారు. కాస్త కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చి అతిథికి ఇచ్చింది జానకమ్మ. మీకు కావాలా అని భర్తను అడిగి ఆయనకి తెచ్చిచ్చింది. అది చూసి మరింత బాధపడిపోయాడు గోవిందరావు. మీ వదినే కాస్త గడ్డి పెట్టరాదటమ్మా, నువ్వు నిన్ను చూసైనా బుద్ధి తెచ్చుకుంటుందేమో. నువ్వు చూడు బావగారిని ఎంత ఆదరంగా చూసుకుంటావో, దానికి ఆ మాత్రం జ్ఞానం లేదే.
పూచిక పుల్లలా చూస్తుంది. చీటికి మాటికి పిల్లల ముందే కసిరి కొడుతుంది. ఇక వాళ్ళకి నా మీద గౌరవం ఏముంటుంది? ఇక నా కొడుకు ఉన్నాడంటే ఉత్త చవట వెదవ. పిల్లం కొంగు పుచ్చుకొని తిరగడం తప్ప ఇంకేమీ చేత కాదు. దాని మాటకి డూడు అంటూ తలూపుతూ ఉంటాడు. అంతా విని నవ్వేశాడు రామారావు. అందులో వింతేముంది బావగారు, అది లోక సహజం. పెళ్ళయ్యాక పిల్లం కొంగు పట్టుకొని తిరగాక మీ వేలు పట్టుకొని తిరుగుతాడా? అందరూ అంతే. ఆ మాటకొస్తే నా కొడుకు మాత్రం గొప్ప విష్ణు భక్తుడు కాదు అన్నాడు. మనోహర్ విష్ణు వంక చూసి చిలిపిగా నవ్వాడు. సిగ్గుతూ లోపలికి పారిపోయింది విష్ణు. అది కాదండి, మళ్ళీ మొదలెట్టాడు ఆయన. మీ చెప్పులు భలే ఉన్నాయండి, ఎక్కడ కొన్నారు? నేను మా నాన్నగారికి కొంటాను సంభాషణ మార్చడానికి అడిగాడు మనోహర్. ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు, ఎక్కడ కొన్నారు ఏమిటి అంటూ? రేపు మన వాళ్ళ ఇంట్లో పెళ్ళికి బావగారు వస్తారు, నేను వెళ్తాను, సమస్య తీరిపోలా? కొడుకును మందలించాడు రామారావు. ఆ జోక్కి మనోహర్తో పాటు గోవిందరావు నవ్వేశాడు. భలేవారు బావగారు మీరు అన్నాడు. ఆయనకు మూడు కాస్త మారడంతో అంతా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. టిఫిన్లు కాఫీలు అయ్యాయి. విష్ణు మనోహర్ తయారైపోయారు. పవన్ని కూడా రెడీ చేసేశారు. రామారావుకి జానకమ్మకి చెప్పి ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. వాళ్ళటు వెళ్ళగానే మళ్ళీ పురాణం విప్పాడు ఆయన. చెప్పిందే చెప్పి ఊదర కొట్టేశాడు. ఆయన ధోరణి అంతే, గంటల తరబడి చెప్పుకుంటూ పోతాడు. ఆ మాటల పర్యావసనం ఒకటే, నాది విధవ జీవితం, నాకు చావెప్పుడొస్తుందా? అంతా వింటూ లోపలే నవ్వుకున్నాడు రామారావు. ఆయన రక్షించడానికా అన్నట్లు లోపల నుంచి వచ్చింది జానకమ్మ. చేతుల్లో రేషన్ కార్డు, సంచులు. పెందలాడే వెళ్ళొస్తే జనం ఉండరు, తొందరగా వెళ్ళండి అని పురమాయించింది. లేచి షర్టు వేసుకున్నాడు రామారావు. మీరు కూర్చుండి బావగారు, నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అన్నాడు. లేదులేండి, నేను వెళ్తాను, ఇంకా స్నానం చట్టుబండలు ఏమీ కాలేదు, అక్కడ దాకా మీతో వచ్చి అలాగే కొంపకి తగలాడతాను అంటూ లేచాడు గోవిందరావు. జానకమ్మ వాకిల్ దాకా వచ్చింది. వచ్చేప్పుడు ఆటోలో రండి అని భర్తతో చెప్పింది. రామారావు గోవిందరావు రోడ్డు మీదకి వచ్చారు. ఎలాగైనా మీరు చాలా అదృష్టవంతులు బావగారు, ఏ సమస్యలు లేని జీవితం మీది అన్నాడు గోవిందరావు కించిత్తు అసూయగా. పకాలన నవ్వేశాడు రామారావు. ఎవరు చెప్పారండి మీతో నాకు సమస్యలు లేవని? అందరికీ ఉండే సమస్యలు నాకు ఉన్నాయి, మళ్ళీ చెప్పాలంటే మరి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మా ఇంట్లో అందరి జీతాలు రావడానికి వారం రోజుల ముందే లక్షణంగా డబ్బులు అయిపోతాయి. కటకలలాడిపోతాం. తెల్లారి లేస్తే ఎదురయ్యే నీళ్ళ సమస్యలు, పాల సమస్యలు, కరెంటు సమస్యలు, మండిపోయే ధరల సమస్యలు, అందరితో పాటు మాకును. ఈ చిన్న చితక సమస్యలు అలా ఉంచితే భూతాల వంటి సమస్యలు బోలెడు. మా కోడల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మా అబ్బాయి. మీకు తెలుసుగా మీ అన్నగారి పరిస్థితి. కట్నం ఏవి ఇవ్వలేకపోయాడా ఆయన. కానీ నా కూతురికల్లా కుదరలేదు, కట్నం ఇవ్వాల్సి వచ్చింది. ఏదో కొంత మాత్రమే నేను ఇవ్వగలిగాను. మిగిలినంతా కొడుకు కోడలే అప్పు తెచ్చి ఆ శుభకార్యం అయిందనిపించారు. అప్పు తీరడానికి 5 ఏళ్ళు పట్టింది. ఈ 5 ఏళ్ళు అన్ని సరదాలు, ఆఖరికి పిల్లల్ని కనడం కూడా వాయిదా వేసి రెక్కలు ముక్కలు చేసుకున్నారు. చిలక గోరింకల్లా తిరగవలసిన నూతన దంపతులు డబ్బు కోసం గానిగెద్దుల్లా పాటుపడుతూ ఉంటే చూసి సహించడం తప్ప మరేమీ చేయలేక ఊరుకున్నాను. నా మనవడికి స్కూల్లో సీట్ కోసం నానా తంటాలు పడి 1000 రూపాయలు డొనేషన్ కట్టి కాన్వెంట్లో చేర్పిస్తే వాడు ఆఖరి నుంచి ర్యాంకులో వస్తున్నాడు. నా చిన్న కొడుకు డిగ్రీ పాస్ అయ్యి 1 ఏడాది దాటింది, ఇంకా నికరమైన ఉద్యోగం రాలేదు. దొరికేవన్నీ తుమ్మితో ఊడిపోయే ఉద్యోగాలే. నెలకు మధ్యలో పీక్ పారేసే పుణ్యాత్ముడు ఒకడైతే, నెలంతా చాకరీ చేయించుకుని జీతం ఇవ్వని ధర్మాత్ముడు మరొకడు. ఎలాగైనా మంచి ఉద్యోగం చూసుకోవాలని పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. నా భార్య ఒంటిన 10 తులాల బంగారం పెట్టుకొని వెంట 100 తులాల వెండి తీసుకున్న వెంట కాపురానికి వచ్చింది. ఈనాడు పుస్తల తాడు తప్ప ఇంకేమీ లేవు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, సమస్యలకి ఏ కొరత లేదు నాకు. అసలు ఈ సమస్యలు ఉన్నాయే, అవి భలే తమాషాగా ఉంటాయి. వాటికి భయపడి భూతాల్లా వెంబడిస్తాయి. ఇవేమని ఏం చేస్తాయి అని తీసి పారేస్తే దూది పింజల్లా ఎగిరిపోతాయి. అందుకే వాటిని లెక్క చేయం మేము. ప్రతి సమస్యని తమాషాగా తీసి పారేస్తాం. నవ్వుతూ ఆనందంగా బ్రతుకుతున్నాం. మా ఇంట్లో ఒకరి పట్ల మరొకరికి అనురాగం తప్ప ద్వేషాలు లేవు. బ్రతికిన 4 రోజులు సుఖంగా సంతోషంగా బ్రతకాలన్నదే మా జీవిత లక్ష్యం. మాకున్న ఒక్క గది, వంట ఇల్లు, మా పాలిట దేవేంద్ర భవనం. తినేది చారు అన్నమే అయినా తృప్తిగా తింటాం. చాప మీదే అయినా కంటి నిండా నిద్రపోతాం. మాట్లాడుతూనే సెంటర్ దాకా వచ్చేశాడు. అక్కడి నుంచి 2 దారులు వేరే. మీదే అదృష్టమని మీరు భావిస్తూ ఉంటే ఈ అదృష్టాన్ని స్వంతం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీకు విషయం తెలుసా బావగారు? నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరికి ఏడుస్తూ అనుభవించేవాడు పరిష్కారం కోసం వస్తాడట. వస్తాను మరి. మళ్ళీ ఎండెక్కితే హనుమంతుడి తోకలా తయారవుతుంది రేషన్ క్యూ అంటూ చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్న రామారావు వంక చూస్తూ ఉండిపోయాడు గోవిందరావు. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.